ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం రామనామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధాచరీ మాధురిలో పరవశమల్దే వీరాంజనేయ జయ హో వీరాంజనేయ. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమద్ రామాయణం ఆదికావ్యం అంటే ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా వేదమూలకమైనటువంటివే. అంటే వేదములు ఏ సత్యములైతే చెప్పాయో వాటిని మిత్ర సంహితముగా పురాణాలు చెప్తే, అలా సుహృత్ సంహితంగా చెప్పినటువంటి పురాణాల కన్నా కాంతా సంహితంగా ఉపదేశం చేసేటువంటి కావ్యాదుల వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది, ధర్మము లోకంలో వర్ధిల్లుతుంది అని చెప్పి మనకి శ్రీమద్ రామాయణాది కావ్యాలు వచ్చాయి. అందులో రామాయణం అనేటువంటిది గాయత్రి మంత్రస్వరూపంగా మంత్రశాస్త్రవేత్తలు చెబుతూ ఉంటే, అందులో మధ్యలో ఉండేటువంటి మహామంత్రములకు మూలభూతమైనటువంటి స్థానంగా సుందరకాండను చెప్తారు. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం రామనామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధాచరీ మాధురిలో పరవశమల్దే వీరాంజనేయ జయ హో